హామీలిచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్ నైజం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులను రేవంత్ సర్కారు నిట్ట నిలువునా ముంచుతున్నది. ఉద్యోగులు జమ చేసుకుంటున్నటువంటి సిపిఎస్ సొమ్మును సైతం దిగమింగుతుంది. ప్రతి నెల వందల కోట్లను సొంత అవసరాలకు వాడుకుంటూ ఉద్యోగుల భవిష్య నిధితో బంతాట ఆడుతున్నది. 13 నెలలుగా సిపిఎస్ సర్కారు వాటా చెల్లించకపోగా తమ కష్టాజీతాన్ని వాడుకోవడంపై ఉద్యోగులు బగ్గుమంటున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.2 లక్షల మంది ఉద్యోగులను రేవంత్ సర్కార్ మోసం చేసింది. అంతకు మించిన అన్యాయం ఏంటంటే వారి భవిష్యత్తును కూడా దెబ్బతీస్తోంది. ఉద్యోగుల ప్రాథమిక హక్కైన సిపిఎస్ సొమ్మును వారి ప్రాన్ అకౌంట్లో జమ చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వాటాను పక్కన పెడితే ఉద్యోగి నెలవారీ జీతం నుంచి రికవరీ చేసిన వాటాను కూడా జమ చేయడం లేదు. ఏకంగా 13 నెలల వాటాను సర్కారు చెల్లించలేదు. దీంతో సిపిఎస్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. తర్వాత నియమితులైన ఉద్యోగులంతా సిపిఎస్ పరిధిలోకి వస్తారు. వీరి మొత్తం వేతనంతో పాటు డిఏ నుంచి 10% ఉద్యోగి వాటాగా, మరో 10% ప్రభుత్వ వాటాగా ప్రాన్ అకౌంట్లో జమ చేస్తారు. దీనిపై వడ్డీ వస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే వచ్చే లాభాలు వీటికి అదనం. రాష్ట్రంలో ప్రస్తుతం 2.2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులున్నారు. వీరి వేతనం నుంచి ఉద్యోగి వాటాగా నెలకు 100 కోట్లు, ప్రభుత్వ వాటాగా 100 కోట్లు, మొత్తంగా 200 కోట్లు ప్రాన్ అకౌంట్లకు జమ చేయాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 13 నెలల మొత్తం అకౌంట్లలో జమ చేయలేదు. అంటే 2600 కోట్లను సర్కార్ సొంతానికి వాడుకుంది. అటు ప్రాన్ అకౌంట్లోని మొత్తంపై సగటున 9 నుంచి 10% వడ్డీ వస్తుంది. ఈ లెక్కన ప్రభుత్వ ఉద్యోగులు ఈ 13 నెలల్లో కోల్పోయిన వడ్డీయే అక్షరాల 280 కోట్లుగా అంచనా. ఇలా రాష్ట్రంలోని 2.2 లక్షల మందికి అసలుతో పాటు వడ్డీని కూడా నష్టపోతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తనను కోసుకు తిన్న రూపాయి లేదని కుండబద్దలు కొట్టారు. దీంతో సిపిఎస్ ఉద్యోగులు 13 నెలల వాటా సొమ్మును భవిష్యత్తులోనైనా జమ చేస్తారా అంటే అనుమానంగానే కనిపిస్తోంది. ఇదే జరిగితే ఉద్యోగులు నెలకు 2600 కోట్లు వడ్డీ, షేర్ మార్కెట్ లాభాలను నష్టపోవాల్సిందే. గతంలో పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి పదవి విరమణ పొందే సమయంలో డ్రా చేసిన జీతంలో సగం పెన్షన్ గా ఉండేది. కానీ ఇప్పుడు నెలకు 1500 నుంచి 2000 పెన్షన్ గా అందనుంది. ఉద్యోగి సర్కారు వాటాలను జమ చేయకపోతే ఇక అది కూడా అందని ద్రాక్షే కానుంది. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. ఉద్యోగి నుంచి వసూలు చేసిన కాంట్రిబ్యూషన్ కూడా అతడి ప్రాన్ అకౌంట్ లో మొత్తం జమ అయ్యే వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఎప్పుడైనా ఆపదకో సంపదకో విత్డ్రా చేసుకుందామంటే కూడా ఆ అవకాశం లేదు. పెండింగ్ లోని మొత్తం ప్రాన్ అకౌంట్ లో జమ అయితేనే విత్డ్రా చేసుకోవచ్చు. కాగా పెన్షన్ ప్లాన్ ను పర్చేజ్ చేసుకునే ఛాన్స్ ను కోల్పోయినట్లే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాత పెన్షన్ ను అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచినా కనీసం సిపిఎస్ రద్దు మాటే ఎత్తడం లేదు. ఇక 2003 డిఎస్సి టీచర్ల పారిట సిపిఎస్ శాపమైంది. డిఎస్సి నోటిఫికేషన్ 2003లో ఇచ్చిన ఉద్యోగాలను 2004లో భర్తీ చేశారు. నోటిఫికేషన్ ప్రామాణికంగా కాకుండా పోస్టింగ్ తేదీ ఆధారంగా సిపిఎస్ ను అమలు చేయడంతో అది టీచర్ల పారిట శాపంగా మారింది. దీంతో వీరంతా బలవంతంగా సిపిఎస్ పరిధిలోకి వచ్చారు. ఈ ఘోర పాపానికి కాంగ్రెస్ పార్టీయే కారణం. ఉద్యోగుల డిఏ ఏరియర్స్ కూడా జనవరి నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఇవి కూడా ప్రాన్ అకౌంట్ లో జమ కావడం లేదు. గతంలో ఇచ్చిన ఒక డిఏ ఏరియర్స్ 17 నెలల ఇన్స్టాల్మెంట్లలో 5 మాత్రమే పూర్తయ్యాయి. 12 నెలలవి పెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల ప్రకటించిన డిఏ ఏరియర్స్ 28 సమాన వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. అదే జీపీఎస్ వారికి డిఏ బకాయిలు మొత్తం ఒకేసారి జమ చేస్తున్నారు. మరో వారం రోజుల్లో జూలై 1న మరో డిఏ పెండింగ్ లో పడుతుంది. దీంతో పెండింగ్ డిఏలు 5కు చేరుతాయి. అటు డిఏలు ఇటు ఏరియర్స్ రెండూ బాకీ పడుతుండటంతో ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.